Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని చిన్నయాతపాలెం గ్రామంలో శరగడం అప్పయ్యమ్మ ఆదినారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరగడం సత్యనారాయణ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్న బొడ్డేడి తాతారావు, పూసెల్ల రామారావు, రాపెట్టి గోవిందరావు, శరగడం సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకటి, ఈ రోజుల్లో 30 సంవత్సరాలకే తల్లిదండ్రులు మర్చిపోయే రోజుల్లో 80 సంవత్సరాల తర్వాత కూడా ఆయన తల్లిదండ్రుల మీద ట్రస్ట్ నిర్వహిస్తున్నారంటే ఆయన ఎంత ముందుతరానికి ఎంతో విలువిస్తున్నాడో గుర్తిస్తారు. అది మనం అందరం కూడా ముందుతరానికి మనం విలువ ఇవ్వకపోతే తర్వాత మనకు విలువ ఇవ్వదు. అది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. 2, ఆ ట్రస్ట్ ద్వారా నాటక కళ ఆల్మోస్ట్ నాటకాలు అంతరించిపోయే స్థాయిలోనే ఉంది. ఆ నాటకాలని ఒక మంచి ఉద్దేశంతో నాటకాలని ప్రోత్సహిస్తూ ఆ ట్రస్ట్ని నిర్వహిస్తున్నారు. అదొక విషయం. పోతే ఆయన సొంత గ్రామాన్ని బంధాన్ని ఈ రోజు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు మనం ముందు అది ఆలోచించుకోవాలి. అది కూడా చాలా అభినందన విషయం. ఈ 3 విషయాల్లో సత్యనారాయణ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. గౌరవనీయులు, ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి గౌరవ శరవణం సత్యనారాయణ గారు, అలాగే మన వనపాల పూర్ణచంద్ర, అలాగే పూసల రామారావు గారికి, అలాగే కాంట్రేగుల బాబ్జీ గారికి, అలాగే నరసింహరావు గారికి, అలాగే వేదిక మీద ముందున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఈ గ్రామస్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచే వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి తాను ఈ గ్రామం నుంచే నేను ఇంత అభివృద్ధి చెందాను కాబట్టి నా గ్రామంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమే కాదు, స్కూళ్ళు కూడా వచ్చి విద్యార్థులను మోటివేట్ చేసి వారందరికీ వాళ్ళ అమ్మగారి పేరు మీద పుస్తకాలు, పెన్నులు ఇచ్చి, అలాగే మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారంటే ఈ ఊరిని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ ఊరికి ఈ విశాఖ జిల్లాలోనే కాదు, అనకాపల్లి జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలోనే పేరు ప్రతిష్టలు పెరిగే స్థాయికి ఇక్కడ పిల్లలకు ఎదగాలన్నటువంటి ఒక సంకల్పంతో ఆయన నిర్విరాగంగా పనిచేస్తూ తన తల్లిదండ్రుల పేరు మీద ఒక ట్రస్ట్ను ఓపెన్ చేసి ఒక ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన వయసు ఈరోజు 21 సంవత్సరాలు. ఈ వయసులో కూడా 40 సంవత్సరాల కింద చనిపోయినటువంటి తల్లిని తన జ్ఞాపకం ఉంచుకొని ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ గ్రామ ప్రజల్లో కూడా ఒక మోటివేషన్ తీసుకొస్తున్నారండి. అంటే ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు పేపర్లు చూస్తుంటాం. ఆ పేపర్లోనే తల్లిదండ్రులు మర్చిపోయినటువంటి వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయిపోయి వాళ్ళు మరణించినప్పుడు కూడా కనీసం చూడడానికి రానటువంటి పిల్లలున్నటువంటి ఈ రోజుల్లో 40 సంవత్సరాల కింద చనిపోయినటువంటి తల్లిని ఒక జ్ఞాపకార్థంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం ప్రతి ఒక్కరిలో కూడా ఒక స్ఫూర్తిని కలిగించడం కోసం చేస్తున్న కార్యక్రమాలు ఇది చాలా గొప్ప విషయం. ఈయన గొప్ప మనిషి. పిహెచ్డిలో ఒక ఇంజనీర్గా పనిచేసి ఆయన ట్రేడ్ యూనియన్ ద్వారా అనేక రకమైనటువంటి సేవలు చేసి కార్మికుల కోసం సేవ చేసి తన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తన చివరి శ్వాస వరకు కూడా సేవ చేయనటువంటి దృక్పథంతో ఈయన చేస్తున్నారు. ఆ భగవంతుడు ఈయనకి నిండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయనటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మా సోదరుడు శరగడం సత్యనారాయణ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే వేదిక ముందున్న అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక మనిషి జీవిత ప్రస్థానానికి నాంది ఉన్న ఊరు కన్నతల్లి, ఆ రెండు.
ఆ రెండు మర్చిపోకుండా కన్నతల్లిని కూడా గుర్తుపెట్టుకొని ఈ రోజుల్లో, అలాగే తన పుట్టిన ఊరైన అంటే ఈ ఊరు యాతపాలలో ఆయన ఉన్నా పెరిగింది అనకాపల్లి, వృత్తిరీత్యా ఆయన ఉద్యోగం రీత్యా సెటిల్ అయింది విశాఖపట్నం. ఈ 3 ఊర్లు కలుపుకుంటూ ఏ కార్యక్రమం చేసినా సరే ఆయన ప్రతిసారిగా ఈ కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఇటువంటి మంచి బృహత్తరమైన కార్యక్రమాలు చేయడానికి వెన్నుదన్నుగా ఉంటున్న వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు.